జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జిందాబాద్. జై 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 మాతా భారత్ 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 మాతా, భారత్ మాతా కీ జై. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఈ లక్ష్మీపూర్ గ్రామంలో గెలిపిస్తే లక్ష్మీపూర్ గ్రామానికి మా స్వంత నిధులతోటి ఈ గ్రామం అభివృద్ధి చేస్తామని మాటివ్వడం జరిగింది. ఇక్కడ అతిపెద్ద సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య. ముఖ్యంగా మహిళలకు ఇక్కడ నీటి సమస్య వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎంతో దూరం పోవాల్సి వస్తుంది. ఈ నీటి సమస్య, తాగునీటి సమస్య పరిష్కరించడానికి లక్ష్మీపూర్ గ్రామంలో ఒకటి ఎస్సీ కాలనీల, అదేవిధంగా రెండో బోర్, ఇక్కడ 2 బోర్లు కూడా వేపించి వాటికి ఈరోజు మోటార్లు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఈ మహిళలు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్న, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఈ తాగునీటి సమస్యని గ్రామంలో పరిష్కరించలేదు. ఈరోజు మా వంతు సహాయంగా ఈ గ్రామంలో ముఖ్యంగా మహిళలను, ఎందుకంటే నీటి సమస్య అందరికంటే ఎక్కువ తెలిసేది తెల్లారంగా మహిళలకే తెలుస్తుంది. నీళ్లు గిన్నె లేకపోతే ఇబ్బంది కనుక ముఖ్యంగా ఇక్కడున్న ఈ గ్రామ మహిళలకు మా వంతు వాళ్ళకు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారం మా గ్రామ సర్పంచ్ గారు వారు ఇచ్చిన మాట ప్రకారము భారతీయ జనతా పార్టీని ఈ గ్రామ ప్రజలు గెలిపించినందుకు మేము మా మాట ప్రకారము ఈ నీటి సమస్య తీర్చడానికి వాళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, మేము మా మాట నిలబెట్టుకున్నాము. వాళ్ళు మా బీజేపీ సర్పంచ్ని గెలిపించారు, మేము మా మాట ప్రకారం ఇక్కడ ఉన్న నీటి సమస్యను తీర్చినాము. అదేవిధంగా రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర ₹1 లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో ఈ ఊర్లలోకి వచ్చింది లేదు, ఈ గ్రామాలను పట్టించుకునేది లేదు, ఈ గ్రామంలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనుక రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మేము మా వంతు పూర్తి సహాయం అందజేస్తామని తెలియజేస్తున్నాం.